ఛానల్కు స్వాగతం. మనం విశిష్ట తెలుగు మహిళలు అనే కార్యక్రమం ద్వారా ఎంతోమంది గొప్ప విజయాలను సాధించిన మహిళామూర్తుల గాథలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు సాయుధ పోరాటంతో పాటుగా స్వాతంత్ర ఉద్యమంలోనూ ముందుకు ఉండి మహిళలను ముందుండి నడిపించిన ధీరవనిత సంగం లక్ష్మీబాయి గారి గురించి తెలుసుకుందాం. ఈమె సామాజిక సేవకు తన పూర్తి సమయం వెచ్చించిన మానవతామూర్తి. బాలికలు, స్త్రీల సంరక్షణకు అలుపెరగక కృషి చేసిన ఆత్మబంధువు. ఖద్దరు చీర ధరించి సాదాసీదా జీవితాన్ని గడిపి రాజకీయ విలువలను పెంచిన యోధురాలు. ఈమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్సభకు ఎన్నికైన తొలి మహిళ కావడం విశేషం. రంగారెడ్డి జిల్లా గట్కిజర్లలో లక్ష్మీబాయి జన్మించారు. తల్లిదండ్రులు సీతమ్మ, దొంతుల రామయ్య. ఈమె అసలు పేరు సత్యమ్మ. పెళ్ళైన తరువాత అత్తింటివారు లక్ష్మిగా మార్చారు. చురుకైన అమ్మాయి కావడంతో మాడపాటి హనుమంతరావు దృష్టిలో పడ్డారీమె. గుంటూరులోని శారదానికేతన్లో చదివించాలన్న ఆయన సలహాతో 1926లో ఆమెను అక్కడ చేర్పించారు. అక్కడే హిందీలో సాహితీ, విదుషీ డిగ్రీలు తీసుకున్నారు. ఆ సమయంలోనే స్వాతంత్ర సమరం ఉవ్వెత్తున సాగుతోంది. నిజాం రాష్ట్రంలో స్త్రీ విద్యకి అవకాశమే లేని రోజులవి. ఏ కొద్ది మందో బండి మీద పాఠశాలకు వెళ్ళేవారే గాని వీధిని నడిచి వెళ్ళేవారు కాదు. తెలంగాణలో 1910లో జన్మించిన లక్ష్మీబాయి బాల్యంలోనే వైదవ్యం పొందారు. ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు గారు ప్రోత్సహించి చదువు కోసం గుంటూరు పంపించారు. గుంటూరులో ఉన్నవ లక్ష్మీనారాయణ దంపతులు నిర్వహిస్తున్న శారదా నికేతనంలో చేరారామె. శారదా నికేతనంలో ఆడపిల్లలకు ఉచితంగా విద్యతో పాటుగా చేతి పనులు నేర్పించారు. 1927లో విద్వాన్ పరీక్షలో ఈమె ఉత్తీర్ణులయ్యారు. గాంధీ గారి ప్రభావంతో విదేశీ వస్తు బహిష్కరణ, ఖాదీ ధారణ, సూత్రయజ్ఞ, సహాయ నిరాకరణ ఉద్యమాలలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో ఉన్నవ దంపతులు, కొండా వెంకటప్పయ్య గారు మొదలైన దేశభక్తులు గొప్ప చైతన్యం కలిగించారు. దీంతో లక్ష్మీబాయి గారికి చాలా ఉత్సాహం కలిగింది. ఈ ఉద్యమాలలో పాల్గొని దేశసేవ చెయ్యాలని ఉవ్విళ్ళూరారు. ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో గుమ్మడిదల దుర్గాబాయి గారితో వెళ్ళి పాల్గొన్నారు. రాయవేలూరు జైలులో నిర్బంధానికి గురయ్యారు. అయినా పట్టుదల వదల్లేదు. జైల్లో ఉండగానే చదివి హిందీ రాష్ట్ర భాషా పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత ఆవిడ హిందీ విద్యలో నిరంతర కృషి చేసి సాహితీ, విదుషీ పట్టాలు కూడా పొందారు. చెరసాల జీవితాన్ని ఆమె నిర్బంధంగా భావించలేదు. ఆచంట రుక్మిణమ్మ గారు మహిళా ఖైదీలకు నాయకురాలు, దుర్గాబాయమ్మ గారు ఉపనాయకురాలు, ఉన్నవ లక్ష్మీబాయమ్మ కూడా వీరితోనే ఉండేవారు. వారి మధ్య ఉండటం మంచి అవకాశంగా, అదృష్టంగా భావించారు సంగం లక్ష్మీబాయి గారు. అది ఒక చెరసాలగాను మేం ఖైదీలమని అనిపించలేదు అంటారామె. అది పాఠశాలగా భావించి ఎన్నో విషయాలను పెద్దల దగ్గర నుంచి నేర్చుకున్నారు. లక్ష్మీబాయి మద్రాసు వెళ్ళి తనకు ఎంతో ఆసక్తి ఉన్న చిత్రకళలో డిప్లొమా కోర్సు చేశారు. ప్రైవేటుగా చదివి మహారాష్ట్రలోని కార్వే విశ్వవిద్యాలయం నుంచి బిఏ డిగ్రీ పొందారు. గుల్బర్గాలోని బాలికల పాఠశాలలో కొంతకాలం డ్రాయింగ్ టీచర్గా పనిచేశారు. తరువాత హైదరాబాద్ వచ్చి నారాయణగూడలోని బాలికా వసతి గృహంలో వార్డెన్గా, నార్మన్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉద్యోగాలు చేశారు. లక్ష్మీబాయి జీవితంలో గొప్ప మలుపు ఆమె తెగువతో సొంతం చేసుకున్నారు. షహీద్ షోహాబుల్లా ఖాన్ను రజాకార్లు చంపినప్పుడు ఆయన కుటుంబ సభ్యులను పలకరించడానికి ప్రజలు భయపడ్డారు. అయినా లక్ష్మీబాయి గారు జంకలేదు. ఆయన ఇంటికి వెళ్ళి అతడి కుటుంబాన్ని ఓదార్చడంతో పాటు ఆదుకున్నారు. దేశంలో హైదరాబాద్ విలీనమైన తరువాత లక్ష్మీబాయి తన సేవా కార్యక్రమాలను విస్తరించారు. 1950లో భూదాన ఉద్యమ యాత్ర కోసం తెలంగాణకు వచ్చిన ఆచార్య వినోబా భావే ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించారు. ఆయన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు 16 గ్రామాలు తిరిగి 314 ఎకరాల భూమిని సేకరించారు. 1952లో సంతోష్ నగర్ చౌరాస్తాలో 2 ఎకరాలలో ఉన్న సొంత ఇంటిలో స్త్రీ సేవా సదస్సును ఆమె ప్రారంభించారు. 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి
హైదరాబాద్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఆమె. బూర్గుల రామకృష్ణారావు కేబినెట్లో డిప్యూటీ విద్యాశాఖ మంత్రిగా 1954 నుంచి 56 వరకు పనిచేశారు. ఆమె హయాంలోనే తెలంగాణ జిల్లాలలో బాలికల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. మంత్రిగా సంపాదించిన ప్రతి పైసాను స్త్రీ సేవా సదస్సుకు ఉపయోగించారు. 1955లో దానిని తన సహచరులైన కెవి రంగారెడ్డి, ఏ శ్యామలాదేవి, పి లలితాదేవి, పాసం పాపయ్య, ఎం బోత్రెడ్డితో కలిసి ఇందిరా సేవా సదన్గా రిజిస్టర్ చేయించారు. అనాథ మహిళలు, శిశువులకు ఉచిత విద్యను అందించారు. ఈ స్వచ్ఛంద సంస్థకు ప్రధాని నెహ్రూ, నాటి ముఖ్యమంత్రి బూర్గుల చాలా సహాయం చేశారు. ఆమె స్థాపించిన బాలికల ప్రాథమిక పాఠశాల కాలక్రమంలో మాసెట్టి హనుమంతప్ప ఉన్నత పాఠశాలగా వృద్ధి చెందింది. ఆమె ఈ సదనం ద్వారా, పాఠశాల ద్వారా ఎందరో మహిళల జీవితాలను తీర్చిదిద్దారు. ఇక్కడ ఒక కోర్సులో చేరిన వారు ఉపాధ్యాయులుగానో, నర్సులుగానో, గ్రామ సేవికలుగానో ఉద్యోగాలలో చేరేవారు. ఇక్కడ చదువుకోవడానికి పసిపిల్లల తల్లులు కూడా వచ్చేవారు. వారందరికీ తగిన సదుపాయాలు కల్పించారు. ఇందిరా సదనం బహుళ ప్రయోజన సంస్థ, ప్రాథమిక వృత్తి శిక్షణా కేంద్రం, సంగీత నృత్య తరగతులు, వ్యవసాయ క్షేత్రం, పాల ఉత్పత్తి కేంద్రం, కోళ్ల పెంపక కేంద్రం మొదలైన సంస్థలు దీనిలో నిర్వహింపబడేవి. లక్ష్మీబాయి గొప్ప పాలనా దక్షతతో, కార్యదీక్షతతో ఇవన్నీ నిర్వహించేవారు. ప్రభుత్వ సహాయంతో 16 ఎకరాల భూమిని సేకరించి వ్యవసాయానికి, పళ్ల తోటలకు వినియోగించారు. సేవా సదనం పూర్తిగా గాంధీయ విధానాలలో నడిచేది. ఎవరి పని వారే చేసుకునేవారు. లక్ష్మీబాయి గారికి గాంధీ గారితో పాటుగా వినోబా భావే అంటే విపరీతమైన గౌరవం. ఆమె 1952 నుండి 1967 వరకు లోక్సభ సభ్యురాలిగా వ్యవహరించారు. 1972లో ఇందిరా సేవా సదనంలో ఈవినింగ్ కాలేజీని ఏర్పాటు చేసి ఎందరో విద్యార్థులకు బంగారు బాటలు వేశారు. 1979లో ఆమె క్యాన్సర్తో పోరాడుతూ మరణించడం జరిగింది. లక్ష్మీబాయి స్వాతంత్ర సమరయోధురాలిగా, భారత ప్రభుత్వ తామ్రపత్ర గ్రహీత. ఆమె తన అత్తవారింటి నుంచి సంక్రమించిన భూమిని, ఇతర ఆస్తిని సేవా సదనానికే అప్పగించారు. అటువంటి విశాల హృదయం ఆమెది. ఈరోజు మనం ప్రముఖ సంఘ సంస్కర్త, రాజకీయ నాయకురాలు సంఘం లక్ష్మీబాయి గారి గురించి తెలుసుకున్నాం కదండి. మరో విశిష్ట మహిళతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.